నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో స్ట్రీమింగ్ అవుతున్న తమిళ్ మూవీ 29. ఈ మూవీకి సంబంధించిన తెలుగు ఆడియో గూడా అవైలబుల్‌గా అయితే ఉంది. సో, ఈ మూవీ ఎలా ఉంది ఏంటని ఈ రివ్యూలో మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీ చూడడానికి నాకైతే ఒకే ఒక్క పాయింట్ అన్నమాట. ఈ మూవీకి సంబంధించిన ఒక వీడియో క్లిప్ నేను ఇన్‌స్టాగ్రామ్‌లో చూసి ఈ మూవీని చూడడం స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేసినప్పటికీ ఫస్ట్ ఈ మూవీ నా పరంగా ఎలా అనిపించిందంటే సింపుల్‌గా చెప్పుకోవాల్సి వస్తే స్టార్టింగ్ 30 మినిట్స్, క్లైమాక్స్ 30 మినిట్స్ చాలా చాలా బాగుంది. ఆ మధ్యలోనే మూవీని ఏదో ఒక పాయింట్‌తో సాగదీసిన ఫీలింగ్ లాగా నాకైతే అనిపించింది. ఇంకోటేంటంటే ఈ మూవీలో మెయిన్‌గా ఏంటి లవ్ ట్రాక్ హీరో, హీరోయిన్స్ కెమిస్ట్రీ అవనండి. ఆ లవ్ ట్రాక్ అనేది చాలా బాగా వర్కౌట్ చేశారు. అండ్ అలాగే మెయిన్‌గా ఏంటంటే ఈ మూవీ తమిళ్ మూవీ కాబట్టి తెలుగు డబ్బింగ్ అనేది పర్ఫెక్ట్ మ్యాచ్ అయింది. సాంగ్స్ కూడా తెలుగులో డబ్ చేశారు. ఆ సాంగ్స్ కూడా ఈ మూవీలో ఉన్న లవ్ అనే ఎమోషన్ ని వర్కౌట్ చేయడానికి ఆ సాంగ్స్ అండ్ అలాగే బ్యాక్గ్రౌండ్ స్కోర్ అనేది చాలా బాగా హెల్ప్ అయిందని చెప్పుకోవచ్చు అన్నమాట. ముఖ్యంగా ఈ మూవీలో యాక్టర్స్ పర్ఫార్మెన్స్ అనేది చాలా చాలా న్యాచురల్ గా ఉంది. అదే ఈ మూవీకి బిగ్గెస్ట్ స్ట్రెంత్ అని చెప్పుకోవచ్చు అన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీ యొక్క స్టోరీ గురించి సింపుల్ గా చెప్పాల్సి వస్తే ఈ మూవీలో హీరో అయిన విధు అలియాస్ సత్య వయసు వచ్చేసి 29 ఏళ్ళు అనమాట. ప్రజెంట్ 29 ఏళ్ల వయసులో ఉన్న అబ్బాయిలు వాళ్ళు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు అంటే లైఫ్ లో సెటిల్ అవ్వక, మంచి జాబ్ లేక అండ్ అలాగే పెళ్లి చేసుకోలేక వాళ్ళు ఎలాంటి సమస్యలు అయితే ఫేస్ చేస్తున్నారో ఈ మూవీలో హీరో అయిన సత్య కూడా అలాంటి సమస్యల్ని ఫేస్ చేస్తున్నాడు అనమాట. అలాంటి సత్య లైఫ్ లోకి ఈ మూవీలో హీరోయిన్ అయిన ప్రీతి అస్సాని అలియాస్ విజ్జు వచ్చిందనమాట. సత్య అండ్ అలాగే విజ్జు వాళ్ళిద్దరు పరిచయం కాస్త ప్రేమగా మారుతుంది. వాళ్ళ ప్రేమ ఎక్కడి వరకు వెళ్ళిందనే పాయింట్ మీదే రిమైనింగ్ స్టోరీ అయితే ఉండేది అనమాట. ఉన్నప్పటికీ ఈ మూవీ స్టార్టింగ్ చూస్తున్నప్పుడు నాకు ఒకటే ఫీలింగ్ కలిగింది అనమాట. అదేంటంటే ఈ నా లైఫ్ ని ఆధారంగా తీసుకొని తీసారేంటి అనేంతలాగా నేనైతే ఆ మూవీకి అంతలాగా కనెక్ట్ అయ్యాను అనమాట. స్టార్టింగ్ 30 మినిట్స్ అచ్చం నా లైఫ్ లో జరిగిన సిచ్యువేషన్ జరిగినట్టుగా నాకైతే అనిపించాయి. ఇక నెక్స్ట్ వచ్చేపాటికి ఏంటి హీరో హీరోయిన్స్ యొక్క లవ్ ట్రాక్ అనేది స్టార్టింగ్ 30 మినిట్స్ బాగానే ఉంటుంది. ఎప్పుడైతే హీరో మీద డౌట్ పడిద్దో అక్కడి నుంచి మూవీ అనేది ఏదో స్లో పేస్ లో ఆ ఒక్క పాయింట్ ని సాగదీసుకుంటూ వెళ్ళిన ఫీలింగ్ లాగా నాకైతే అనిపించింది అనమాట. ఇక సెకండ్ హాఫ్ పోర్షన్ కూడా నాకైతే సోసుగా ఉంది. బట్ మెయిన్ గా ఏంటంటే క్లైమాక్స్ పోర్షన్ అంటే విడిపోయిన ఈ హీరో హీరోయిన్స్ మళ్ళీ వాళ్ళు కలిసే సిచ్యువేషన్ అయితే వచ్చింది, కలవడం అండ్ అలాగే వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకోవడం అదంతా నాకు చాలా బాగా నచ్చింది. ఇంకోటి ఏంటంటే ఈ మూవీ క్లైమాక్స్ లో మన హీరో తన ఊర్లో ఉన్న చెరువుల్ని బాగు చేస్తాడనమాట. ఆ పాయింట్ అనేది నాకు చాలా బాగా నచ్చింది అనమాట. అంటే మన ఊర్లో ఉన్న చెరువుల్ని మనమే బాగు చేసుకుంటే వర్షాకాలంలో నీళ్లు నిల్వ ఉంటే అవి మన పంటలకు ఉపయోగపడతాయి. ఆ టాపిక్ అనేది చాలా న్యాచురల్ గా చెప్పారు, బాగుంది. అండ్ అలాగే మాస్టర్ మహేంద్రన్ క్యారెక్టర్ ని కూడా ఆ క్లైమాక్స్ లోనే చూపించారు. ఆయన క్యారెక్టర్ కూడా లిమిటెడ్ స్కోప్ అయితే ఉంది. ఉన్నంత వరకు ఆ క్యారెక్టర్ అనేది చాలా బాగా ఎంగేజ్ చేసిందని చెప్పుకోవచ్చు అనమాట. ఓవరాల్ గా మూవీ గురించి సింపుల్ గా చెప్పాల్సి వస్తే లవ్ ట్రాక్ మీద వెళ్ళిన మూవీ ఆ లవ్ ట్రాక్ కి ఒక ప్రాపర్ ఎండింగ్ ఇవ్వకుండా ఏదో ఒక ఎండింగ్ తో మూవీని ఎండ్ చేసిన ఫీలింగ్ లాగా నాకైతే అనిపించింది. బట్ నా పరంగా ఈ మూవీ అనేది వన్ టైం వాచబుల్ అనే ఫీలింగ్ అయితే కలిగింది అనమాట. ఇక ఈ మూవీ యొక్క సినిమాటోగ్రఫీ అండ్ అలాగే ప్రొడక్షన్ వాల్యూస్ నా పరంగా సోసగా ఉన్నాయి. ఓవరాల్ గా ఇదండి 29 మూవీ రివ్యూ. నా రివ్యూ నచ్చితే వీడియోకి ఒక చిన్న లైక్ అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఆల్.